జనరల్‌గా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఏంటి అని రకరకాల డౌట్స్ అడుగుతున్నారండి. ఇప్పుడు అసల ఫుడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ వచ్చేటప్పటికి వాళ్ళకి టీతింగ్ అంటే యాజ్ సచ్ టీత్ ఏం రావక్కర్లేదండి. కానీ వాళ్ళు ఏమన్నా కొరకడానికి ట్రై చేయటం, చిగుళ్ళంతా గట్టిగా ఉండటం, అండ్ వాళ్ళు ప్రతీదీ నోట్లో పెట్టుకోవటం, ఇలాంటివి చేస్తున్నారు మీ పిల్లలు అంటే అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చేయొచ్చు. అంటే మూడో నెల, నాలుగో నెల అనుకోవద్దు. ఇది 6 నెలలు కంప్లీట్ అయిన వాళ్ళకి. కొంతమంది ఆరో నెలలోనే స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఆరో నెలలో స్టార్ట్ చేసేటప్పుడు మీ బేబీ కూర్చోగలుగుతుందా లేదా, అండ్ మీ బేబీ చూ చేయగలుగుతుందా లేదా, ఇలాంటి బేసిక్ థింగ్స్ చూసుకొని స్టార్ట్ చేయాలి. అండ్ కొంతమంది ఏంటంటే మా పిల్లలు పాలు తాగట్లేదండి, 4వ నెలలోనే బనానా కానీ ఏమన్నా పెట్టేస్తాము, కొంచెం కొంచెం ఏమి ఇబ్బంది ఉండదు కదా అంటున్నారు. లేదండి, వాళ్ళ గట్ ఇంకా అంత మెచ్యూరిటీ రాదండి డైజెస్ట్ చేసుకోవటానికి. మీరు పొరపాటున పెట్టిన ఆ ప్రాపర్ డైజెషన్ లేక వాళ్ళ ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ప్రాపర్గా వీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే 6th మంత్లో స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి అనే డౌట్ అందరికీ వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం 6th మంత్లో ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి పిల్లలకి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఫ్రూట్ ప్యూరీస్ అండి. ఫ్రూట్ ప్యూరీస్ చక్కగా మీరు పిల్లలకి పెట్టుకోవచ్చు. అంటే యాపిల్ కానీ, బనానా కానీ, కివి కానీ, మీరు ఏ రకరకాల సీజనల్ ఫ్రూట్స్ ఉన్న దాన్ని బట్టి మ్యాష్ చేసి వాళ్ళకి కొంచెం కొంచెంగా పెట్టండి. అండ్ అది కొంచెం గట్టిగా ఉందనుకోండి, కొంచెం బ్రెస్ట్ మిల్క్ లాంటివి కలిపేసి, బ్రెస్ట్ మిల్క్ రాకపోతే ఫార్ములా మిల్క్ అలా కలిపి కన్సిస్టెన్సీ చూసుకొని పిల్లలకి పెట్టండి. ఈ 6th మంత్ అంతా ఫ్రూట్ ప్యూరీస్ ఒక స్నాక్ లాగా పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఏది ఇంట్రడ్యూస్ చేసినా మీరు చేయాల్సింది ఏంటి, కొంచెం కొంచెం క్వాంటిటీస్ 3 days పెంచుకుంటూ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత అది పడింది అనుకోండి, అంటే బాగానే తీసుకుంటున్నారు, వామిటింగ్స్ లేవు, లూజ్ టూల్స్ లేవు అనుకుంటే నెక్స్ట్ ఇంకో ఫ్రూట్కి వెళ్ళండి. అలా ఈ ఇంట్రడక్షన్కే మీకు 6th మంత్ అంతా అయిపోతుంది. తర్వాత 2-3 ఫ్రూట్లు కలపడం అనేది 7th మంత్లో పెట్టుకోండి. అంటే కొంతమంది యాపిల్లను బనానా కలిపేసి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడే పెట్టకండి. ఫస్ట్ వాళ్ళ అరాయింపు శక్తి బాగుందా లేదా మనం అన్నీ ఇంట్రడ్యూస్ చేసి పెట్టుకోవాలి. సో మీరు 6th మంత్ అంతా ఫ్రూట్ ప్యూరీస్ మీద మ్యాక్సిమం, అండ్ బ్రెస్ట్ మిల్క్ అనేది కంపల్సరీ ఉండాలి. 6th మంత్ నుంచే పొద్దున ఉగ్గు, ఇది సాయంత్రం అని చెప్పి సెరిలాక్ అని ఇవన్నీ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇనిషియల్గా ఒక మీల్ చాలు. అది డైజెస్ట్ అయిన తర్వాత 7th మంత్లోకి వచ్చేటప్పటికి 2 meals 1 స్నాక్ కింద వెళ్ళొచ్చు. సో గ్రాడ్యువల్గా ఉండాలి. గట్ హెల్తీగా ఉంటేనే పిల్లల ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. గట్ హెల్త్ అనేది బాగుండాలి. మీరు ఇంప్రాపర్గా అన్నీ ఇంట్రడ్యూస్ చేసేసుకొని, అంటే బయట నుంచి సెరిలాక్లు తెచ్చేసి ఇవన్నీ పెట్టేసి ఆ గట్ ఎఫెక్ట్ అయిందనుకోండి, వాళ్ళ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సెరిలాక్ పెడుతున్నాము మా పిల్లలకి అని. సెరిలాక్ ఇప్పటికీ చాలా వీడియోలో చెప్పానండి, సెరిలాక్ అనేది మంచిది కాదు. మీరు పెట్టేది దాంట్లో షుగర్సే ఎక్కువ ఉంటాయి. ఆ షుగర్స్ వల్ల లాంగ్ రన్లో వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ డయాబెటీస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒబేసిటీ వస్తుంది. సో ఆ షుగర్స్ కట్ డౌన్ చేయాలి. మీరు సెర్లాక్ లాంటివి పెట్టద్దు. సెర్లాక్లో 50% దాకా షుగర్సే ఉంటాయండి. సో సెర్లాక్ కాకుండా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఉగ్గు లాంటివి తయారు చేసుకొని పిల్లలకి పెట్టుకోండి. ఉగ్గు అనేది అంటే రైస్ అండ్ దాల్ మిక్చర్ అండి. అది కూడా మీరు 7వ నెల నుంచి స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒకళ్ళది విన్నాను. వాళ్ళు వచ్చి పేరెంట్స్ చెప్తున్నారు, లైక్ దాంట్లో పెసరపప్పు వేస్తాము, ఈ పప్పు వేస్తాము, ఆ పప్పు వేస్తామని 5-6 రకాలు చెప్పారండి. అందరు పిల్లలకి అంత డైజెస్ట్ అవ్వదండి. దాంట్లో హై ప్రోటీన్. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ మనమే తీసుకుంటుంటే మనకు ఎలా ఉంటుంది, బ్లోటింగ్ వచ్చేస్తుంది కదా. ఇన్ ద సిమిలర్ వే ఆ గట్టు చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్న గట్టుకి మీరంతా ప్రోటీన్ ఇస్తుంటే పిల్లలు ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతారు? అలానే మందులు రాయమంటారు. అది కాదు సొల్యూషన్. మనం గ్రాడ్యువల్గా తీసుకెళ్ళాలి. ఏది పెడుతున్నా కూడా గ్రాడ్యువల్గా ఉండాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ అన్నీ వాళ్ళకి వచ్చేసేయాలి అంటే రావు. సో గట్ మెచ్యూర్ అయ్యే వరకు కూడా స్లోగా మీరు ఈ ప్యూరీస్తో స్టార్ట్ చేసుకొని వెళ్ళండి. యూజువల్గా 6th మంత్లో వీనింగ్ అంటారండి. వీనింగ్ అంటే బ్రెస్ట్ మిల్క్ స్లోగా తగ్గించుకుంటూ సాలిడ్ ఫుడ్కి స్టార్ట్ చేయటం అని. అంతేగాని ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టేస్తారు. అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెడితే పిల్లలకి అరాయింపు ఉండదండి. మీరు ఎక్కువగా బ్రెస్ట్ ఫీడింగ్ మీదే ఉండాలి. 80% అనేది మీకు బ్రెస్ట్ ఫీడింగే ఉండాలి 6th మంత్లో.
ఒక 20% సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అంతే తప్పితే 80% ఫుడ్ ఉండి 20% ఫీడింగ్ కాదు. ఇప్పటిదాకా మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, చాన్నాళ్ల వరకు మీరు లైట్ ఫుడ్ తీసుకున్నారు, ఒక్కసారిగా హెవీ తీసుకోగానే మీకు ఎలా ఉంటుంది? పొట్టంతా భారీగా అరగనట్టు మనకి ఇబ్బంది పడతాం కదా, పిల్లలు కూడా అంతే. సో ఒక్కసారిగా అన్ని ఫుడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ పిల్లలకి పెట్టకండి, కొద్దిగా పెట్టుకోండి. రాగి జావ అవి కూడా పెట్టచ్చా అని అడుగుతారు. అది 7th మంత్ నుంచి ఇంట్రడ్యూస్ చేయండి. 6th మంత్లో ఫ్రూట్ ప్యూరీస్తో సరిపెట్టుకోండి. బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫ్రూట్ ప్యూరీస్ ఆర్ ఇనఫ్.